సస్టైనబుల్ అగ్రికల్చర్, స్మార్ట్ అగ్రికల్చర్. సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే న్యాచురల్ పెస్టిసైడ్స్ వాడి మనము లైక్ బీజామృత్, జీవామృత్. బీజామృత్ ఎలా తయారు చేయాలంటే బెసాన్, సాయిల్, జాగరి, కౌ డంగ్, కౌ యూరిన్ ఇవన్నీ వాడి బీజామృత్ కానీ జీవామృత్ కానీ ఈ రెండిట్లలో ఏదన్నా తయారు చేసుకోవచ్చు సార్. బీజామృత్ అనేసరికి మనము సీడ్స్ని దాంట్లో వేయాలి సార్. బీజామృత్ని వేస్తే అప్పుడు సీడ్స్ తొందరగా గ్రోత్ అవుతాయి సార్, తొందరగా గ్రోత్ అవుతాయి. నెక్స్ట్ స్మార్ట్ అగ్రికల్చర్. స్మార్ట్ అగ్రికల్చర్ అంటే సార్ ఎలక్ట్రిక్ స్కేర్ క్రో సార్. ఎలక్ట్రిక్ స్కేర్ క్రో అంటే మనము ఎలక్ట్రిసిటీ ద్వారా మనము ప్లగ్ బాక్స్కి కనెక్షన్ ఇచ్చుకొని ఎమ్మన్నే స్విచ్ ఆన్ చేస్తే ఇది ఆటోమేటిక్గా రన్ అవుతుంది సార్. ఇట్లా రన్ అవుతుంది సార్, ఇట్లా రన్నింగ్ అవుతుంది సార్. నెక్స్ట్ బజర్ సార్. బజర్ అంటే ఏదన్నా ఒక యానిమల్ ఈ కంచకు ఇలా తాకినెమ్మటనే ఇలా అలారం వచ్చేస్తుంది సార్. అలారం వచ్చినప్పుడు ఎమ్మన్నే ఆ ఫార్మర్ వచ్చి ఎమ్మన్నే వాటిని తోలేస్తాడు సార్. నెక్స్ట్ డ్రోన్ సార్. ఈ డ్రోన్ ఏంటంటే సార్ ఈ ఫీల్డ్కి ఎగ్జాక్ట్గా ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఇట్లా పెస్టిసైడ్స్ కానీ మొత్తం ఎగ్జాక్ట్గా స్ప్రే చేస్తుంది సార్. నెక్స్ట్ సోలార్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సార్. సోలార్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అన్నప్పుడు మనము రెయిన్ వాటర్ని కలెక్ట్ చేసుకొని ట్యాంక్స్ నుంచి మళ్ళీ సోక్పీట్కి కలెక్ట్ చేసుకోవాలి సార్. సోక్పీట్ నుంచి మళ్ళీ ట్యాంక్స్కి కలెక్ట్ చేసుకొని ఆ ట్యాంక్స్ నుంచి ఫీల్డ్ కానీ ఫిష్ పాండ్ కానీ క్యాటిల్ రేరింగ్ కానీ పౌల్ట్రీ రేరింగ్ కానీ యూజ్ చేసుకోవచ్చు సార్. ఇదే సస్టైనబుల్ అగ్రికల్చర్, స్మార్ట్ అగ్రికల్చర్ సార్. దీన్ని ఇంక్యుబేటర్ అంటారు సార్. నా పేరు వచ్చేసి అంజలి ప్రియ. నేను దుమ్మగూడెం మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ACM ZPHS గర్ల్స్ హై స్కూల్ నుంచి వచ్చాను సార్. నరసాపురం హై స్కూల్ నుంచి వచ్చాను సార్. దీన్ని ఇంక్యుబేటర్ అంటారు సార్. మనం కోడి లేకుండా కోడి పిల్లలను చేయవచ్చు సార్. ఇది బల్బు సార్. ఇది 40 అబోవ్ వస్తుంది సార్ టెంపరేచర్. అందుకని మనం ఈ బౌల్ పెట్టుకున్నాం సార్. బౌల్లో కొంచెం వాటర్ తీసుకున్నాం సార్. ఈ వాటర్లో కొంచెం టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది సార్. అందుకనే ఈ బౌల్ తీసుకున్నాం సార్. ఈ 21 డేస్కి తర్వాత ఇప్పుడు చిన్న టెంపరేచర్ దీనికి వచ్చినప్పుడు చిన్న బేబీ దాంట్లో ఎగ్లో చిన్న బేబీ రెడీ అవుతూ ఉంటుంది సార్. మనం 3-4 అవర్స్కి ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి సార్ ఎగ్ని. లేదంటే మనం 1 డే మన ఇష్టం ఎప్పుడైనా తిప్పుకోవాలి, కానీ కన్ఫామ్గా తిప్పాల్సిందే. అందుకనే ఇట్లా తిప్పుతాను సార్. ఇప్పుడు దీనివల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు మన దగ్గర బర్డ్స్ లేవు కాబట్టి పక్షులు ఇంతకుముందు చాలా పక్షులు ఉండేవి, ఇప్పుడు లేవు కాబట్టి వేరే కంట్రీలల్లో 1-2 జాతులు అట్లా ఉన్నాయి. ఇంతకుముందు చాలా జాతులు చాలా వెరైటీస్గా ఉండేవి, ఇప్పుడు లేవు కాబట్టి మనం వేరే కంట్రీకి వెళ్ళి ఆ కంట్రీని అడిగి. Good morning sir, my name is Yosana. Hey, I am studying 7th class. I am from PM3 GHS Birmingham High School. నేను ఇవాళ సీడ్ బాల్స్ అనేవి తయారు చేశాను. సీడ్ బాల్స్ ఎందుకు తయారు చేశానంటే మనము ప్రకృతిని నాశనం చేసుకుంటా ప్లాస్టిక్ని ఎక్కువ వాడకుండా కాలుష్యం చేస్తున్నాం కాబట్టి సీడ్ బాల్స్ని తీసుకెళ్తే అక్కడ వేస్తే తడిగున్న నీళ్ళలో వేస్తే ఇట్లా వస్తాయి సార్. సీడ్ బాల్స్ని కావాల్సిన వస్తువులు ఏమేమి అంటే ఎర్రమట్టి, కంపోస్ట్, యాష్, వివిధ రకాల విత్తనాలు కావాలి సార్. తర్వాత ఒక ప్లేట్లో వాటర్ పోసుకోవాలి సార్. వాటర్ పోసుకొని తర్వాత మట్టి వేసి కంపోస్ట్ వేయాలి సార్. యాష్ కొంచెం వేసుకోవాలి. మనకు కావాల్సిన విత్తనాలు వేస్తే ఇట్లా రౌండ్ తయారు చేయాలి సార్. తయారు చేస్తే ఇప్పుడు ఈ తీసుకువెళ్ళి ఎక్కడైనా తడి ఉన్న నేలల్లో వేసి ఇట్లా వస్తాయి సార్. ఇట్లా వేయాలి సార్. ఇట్లా వస్తాయి సార్ ప్లాంట్స్. మేము ఒకసారి మా PMC చేసిన హై స్కూల్లో మేము ఒకసారి చేసాం సార్. మా హెచ్ఎం మేడం సార్, మా చంద్ర సార్స్ మేడమ్స్ ఫ్రెండ్స్తో చేశాను సార్. ర్యాలీ కూడా చేశాం సార్. ఇవ్వండి సార్ చూడండి, ర్యాలీకి చేసాం. మళ్ళీ క్లాత్ బ్యాగ్స్ ఇచ్చాం. ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడొద్దని చెప్పాం. ప్రతి పుట్టినరోజుకి ఒక చెట్టు నాటాలని చెప్పాం. ఎగ్ ప్లాంట్ నాటేనామని చెప్పాం. Good morning, sir. My name is Nakshatra. I am from 8th class. I am from ZPHS Girls Manguru. This is homemade compost. This is a materials
plastic scraps, plant scraps, fruits, vegetables, paper or another organized material can be used to compost. Is a great way to feed and angry plants inside your garden. Uses: enhance soil structure, improves water retention, provide nutrition, supplies wets. The this homemade compost decomposed is 1 or 2 weeks. Thank you. My name is Pravita. I am from ZPSS Chatukonda School. My project name is Vehicle Overspeed Detector Voice Message to Traffic Control Room. If a vehicle passes too much speed or very fast, this is IR sensor. This will detect and send signal to traffic control room. That this will prevent accidents and ఈ రూమ్ వీళ్ళు ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకొని ఈ వెహికల్ నెంబర్ తోటి అక్కడ డిస్ప్లే చేసి లేదైనా వర్డ్స్లో ఫామ్ అయ్యి ఒక మెసేజ్ పంపిస్తారు ఈ వెహికల్కి సంబంధించి. Welcome to anything Mississippi. It's ready to have. ఈ సిగ్నల్ పంపిస్తుంది సార్, ఎమ్మటే యాక్షన్ తీసుకొని స్పీడ్ తగ్గియాలని వెహికల్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. I am KD studying in 7th standard at Montessori English Medium High School, Maniguru. My project name is Multi-Purpose Crop Protector. Agriculture faces significant challenges from crop damage caused by pests, insects, birds, and environmental conditions to water. This issue innovative tools that combine dependable energy, mechanical design, and safety measures to deliver cost-effective and eco-friendly crop protection. The device is capable with a wind-driven fan system and emulating to operate independently without any real external power sources.